హాయ్ అండి అందరికీ. మార్గశిర లక్ష్మీ వారాల వ్రతకథ అయితే ఫస్ట్ ఒక వీడియోలో చెప్పాను. 3 minutes కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. ఎక్కడి వరకు చెప్పుకున్నాం, తమ్ముడు వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ అక్క చెప్పుల్లో కూడా వరహాలు పెట్టిస్తుంది. దాన్ని కూడా చెప్పులను కూడా పోగొట్టేసుకుంటాడు. మళ్ళీ బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు తమ్ముడు కదా. ఇప్పుడు మళ్ళీ వస్తాడు తమ్ముడు 3 నెలల తర్వాత. వచ్చి అక్క ఇలా అలానే ఉంది పరిస్థితి, ఏం చేయమంటావు అని అడిగితే అక్క అప్పుడు ఏం చేస్తుంది, బాధపడుకుంటూ మళ్ళీ ఒక గుమ్మడికాయని అంతా తొలిచేసి ఆ గుమ్మడికాయలో నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చి, ఈసారైనా జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి నాన్నగారికి ఇవ్వు అని చెప్తుంది. మళ్ళీ యథావిధిగా తమ్ముడు ఏం చేస్తాడు, సగం దూరం వెళ్ళిన తర్వాత తనకు ఒక నది కనిపిస్తుంది. నది కనిపిస్తే ఆ నదిలో స్నానం చేయాలని ఊరట్లూగుతూ ఈ గుమ్మడికాయని అలా గట్టు మీద పెట్టేసి మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అటుగా ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. వచ్చి అటు ఇటు చూస్తారు, ఎవరు ఉండరు. గుమ్మడికాయ చక్కగా ఉంది, ఎవరైనా తీసుకెళ్తారు కదా. అలాగే ఆ బ్రాహ్మణోత్తముడు ఆ గుమ్మడికాయని తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ తమ్ముడు స్నానం చేసి పైకి వచ్చేటప్పటికి ఇంటికి గుమ్మడికాయ ఉండదు. మళ్ళీ బాధపడుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా అక్కకి ఈ విషయం తెలిసి ఇంకా బాధపడుతుంది. ఇలా కాదులే అని చెప్పి అలా భర్త అనుమతి తీసుకొని తనే ఇంకా బయలుదేరుతుంది. 3 నెలల తర్వాత మళ్ళీ పుట్టింటికి. స్వామి నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దరిద్రాన్ని పోగొట్టి వస్తాను ఏదో ఒకలాగా అని చెప్పి వెళ్తుందనమాట. వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, వాళ్ళ సవితి తల్లికి చెప్తుంది, అమ్మ మీరు చాలా కష్టాల్లో ఉన్నారు కదా, మీకు ఒక వ్రతం చెప్తాను, ఆ వ్రతం చేసుకోండి, నేనే చేపిస్తాను, దగ్గరగా ఉండి చేపిస్తాను, ఆ వ్రతం చేసుకోండి అని అమ్మతో చెప్తుంది, సవితి తల్లితో చెప్తుంది. సవితి తల్లితో చెప్తే సరే అమ్మ అయితే అలానే అని చెప్పి ఆ సవితి తల్లి అంటుంది, అయితే రేపే కదా లక్ష్మీవారము, రేపే వ్రతము చేసుకుందాము, నువ్వు పచ్చి గంగ కూడా ముట్టకుండా చక్కగా ఏమీ తినకుండా తలారా స్నానం చేసి తల స్నానం చేసి ఉండు అని చెప్తుంది. ఈవిడేం చేస్తుంది, పొద్దునే లెగిసి పిల్లలందరికీ చెద్దన్నం కలిపేసి అందరికీ తలకో ముద్ద పెడుతుందంట. ఆ ముద్ద మిగిలిన ముద్ద ఉంటే ఈవిడ తినేస్తుందంట. కూతురు వస్తుంది, అమ్మ ఈరోజు లక్ష్మీవారం చేసుకుందామా, వ్రతం చేసుకుందామా అంటే ఆ తల్లి ఏమంటుంది, అయ్యో అమ్మ మర్చిపోయి నేను ఇలా తినేశాను సద్ది ముద్ద అంటుంది. అయ్యో ఎంత పని చేసావమ్మా, నేను నీ వ్రతం కోసమే మా ఊరి నుంచి ఇక్కడికి వస్తే నువ్వు ఇలా చేస్తావా, సర్లే వచ్చే వారం అన్నా చేసుకుందాము, ఏమీ తినకు అని అంటది. సరేలే అని మళ్ళీ వచ్చే వారం కూడా వచ్చేస్తుంది. ఏం చేస్తుంది, మళ్ళీ పిల్లలందరికీ నూనె రాస్తుందంట ఆ తల్లి. కొంచెం నూనె ఉంటే మళ్ళీ ఆ తల్లి రాసేసుకుంటుంది ఆ నూనెని. మళ్ళీ కూతురు వస్తుంది, అమ్మ ఈరోజు వ్రతం చేద్దామా అంటే ఇలా మర్చిపోయి తలకి నూనె రాసేసానమ్మా అని అంటుంది. కూతురు బాధపడుతుంది. టైం అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తా.